అయితే బాగుంది. అయితే బాగుంది. అయితే బాగుంది. చూశారు కదా మరి ఆ వీడియోలో ఏ విధంగా రెచ్చిపోతున్నాడో. ఎస్, ఇదంతా విరాట్ కోహ్లీ కొట్టిన సెంచరీ గురించి. ఎస్, ఈ హడావిడంతా పాకిస్తాన్ పై విరాట్ కోహ్లీ కొట్టిన సెంచరీ గురించి. ఆ ఫ్యాన్ ఆనందం తట్టుకోలేక చిందులేస్తున్న వీడియో మీరు ఇప్పటికే చూసుంటారు. ఇది సోషల్ మీడియాలో రచ్చలేపుతోంది. అంతేకాకుండా పాకిస్తాన్ పై విరాట్ సెంచరీతో ఫ్యాన్స్ మొత్తం కూడా రచ్చలేపుతున్నట్టు ఇప్పటికే సోషల్ మీడియాలో పలు వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. దాంట్లో ప్రధానంగా ఈ వీడియో మాత్రం విపరీతంగా రీచ్ ఇంకా ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే విరాట్ తిరిగి ఫామ్ లోకి రావడంతో ఫుల్ జోష్తో మళ్ళీ వచ్చాడన్న ఆనందంతో కూడా ఫ్యాన్స్ అందరూ కూడా ఉక్కిరిపిక్కిరి అయిపోతున్నారు. ఇన్ని రోజులుగా సెంచరీ కొట్టని విరాట్ మళ్ళీ ఇప్పుడు పాకిస్తాన్ పై ఏకంగా విక్టరీని తీసుకొచ్చాడు. కేవలం విరాట్ సెంచరీతోనే టీమిండియా కూడా గెలిచిందని అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా విరాట్ సెంచరీ పూర్తి కాగానే ఓ ఫ్యాన్స్ సంబరాల వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. షర్ట్ విప్పి ఇంట్లోనే అరుపులు కేకలు కూడా జరిపాడు. ఎస్, ఆ వీడియోలో మనం చూస్తున్నట్లయితే ఐ లవ్ యూ కోహ్లీ అని కూడా ఇల్లంతా పరిగెత్తుతున్నాడు ఆ ఫ్యాన్స్. అంతేకాకుండా ఆనందంతో పూనకాలు వచ్చినట్టు ఊగిపోతున్నాడు ఈ ఫ్యాన్. టీవీ ముందు పడుకుని ఏకంగా విరాట్ కు సాష్టాంగ నమస్కారాలు కూడా చేస్తున్నాడు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫ్యాన్ సంబరాలలో ఇది ప్రధాన వీడియోగా మారింది. అంతేకాకుండా నిజమైన ఇండియన్ అసలైన కోహ్లీ ఫ్యాన్ అంటూ కూడా చాలా మంది పొగడ్తల వర్షాలు కురిపిస్తున్నారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా విరాట్ ఫ్యాన్ అంటే ఇలాగే ఉంటుంది, టీమిండియా గెలిస్తే ఈ మాత్రమే కాదు ఇంకా రచ్చలేపుతామని కూడా పలు కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా గేమ్ గానే చూడాలి, కానీ ఇదంతా అతి అని కూడా చెప్తున్నారు. అంత అవసరం లేదంటూ కూడా మరికొందరు కూడా విమర్శలు భారీ స్థాయిలో వెలువెత్తుతున్నాయి. మరి దీంట్లో అసలు ఎవరేమనుకుంటున్నారు? ఇంత సంతోషానికి గురైన ఈ ఫ్యాన్ వల్ల ఈ వీడియో చాలా వైరల్ అవుతుంది. అసలు దీని గురించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ శివ ఉన్నారు. శివ, చెప్పండి, పూనకంతో ఊగిపోతున్నాడు ఒక కోహ్లీ ఫ్యాన్. అయితే ఇది పూర్తి ఎమోషన్గానే భావించవచ్చా, లేదంటే ఇదంతా అనవసరం, గేమ్ లాగా చూడాలి కానీ ఇదంతా అతి అని మరికొందరు అంటున్నారు. అసలు దీని గురించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ లక్ష్మి, మొత్తంగా చూసుకుంటే ఇటు సినీ ప్రియులు కానీ ఇటు క్రికెట్ ప్రియులు కానీ ఎవరైనా కూడా తన అభిమానాన్ని వారి అభిమాన ఆటగాడి మీద వివిధ రకాలుగా చూపిస్తుంటారు. దానిలో భాగంగానే ఇటీవల జరిగిన పాకిస్తాన్ పై జరిగిన ఇండియా మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీతో రాణించడంతో తనను ఎంతగానో అభిమానించే ఒక యువ క్రీడాకారుడు ఎవరైతే అభిమాని ఉన్నారో యువ అభిమాని టీవీ చూస్తూ విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన తర్వాత అతని అభిమానాన్ని అంటే ఆ ఎమోషన్ ఏం చేస్తున్నాడో తెలియక అటు ఇటు తిరుగుతూ కూడా ఆ టీ షర్ట్ విప్పి సాష్టాంగ నమస్కారం చేస్తూ కూడా తన అభిమానాన్ని తన చేష్టల ద్వారా ఏదైతే విపరీతంగా ఊగిపోతూ పూనకాలు అంటూ కూడా ఎవరైతే కామెంట్ చేస్తున్నారో ఆ విధంగా తను వ్యవహరిస్తున్నారు. అంటే ఆనందంతో పూనకు వచ్చినట్లుగా ఫ్యాన్ ఊగిపోతూ ఉన్నారు. టీవీ ముందు పడుకుని విరాట్ కోహ్లీకి టీవీ ముందే సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. అంటే సోషల్ మీడియాలో ఈ వీడియో కాస్త వైరల్ గా మారిన నేపథ్యంలో అతను సంబరాలన్నీ కూడా ఇంట్లో ఉన్నవారు కూడా వీడియో ఫోన్ల ద్వారా షూట్ చేస్తున్నారు. కానీ దీనిపై మిశ్రమ స్పందన వస్తుంది. కొంతమంది తన అభిమానాన్ని ఆ విధంగా చాటుకుంటున్నాడని మరికొంతమంది అంటుంటే, మరికొంతమంది గేమ్ లాగానే చూడాలి, అతిగా వ్యవహరించకూడదు అనేది కొంతమంది చెప్తున్నారు. అంటే ఎవరి ఇష్టం వారికి ఉంటుంది. దానిలో భాగంగా కొంతమంది అభిమానం అనేది లోపలే ఉంచుకుంటారు. మరికొంతమంది ఈ యువ ఆటగాడులకి యువ అభిమానం ఉన్నారో ఆ విధంగా తన అభిమాన ఆటగాడి మీద కానీ అటు సినీ హీరోల మీద కానీ ఇతరతర ఏదైతే వారికి నచ్చిన వారి మీద వారు బయటకు చూపిస్తూ ఉంటారు. దానిలో భాగంగానే అతను తన అభిమానం చూపించాడు తప్ప ఎక్కడ అతిగా వ్యవహరించలేదు అనేది కూడా మరికొంతమంది తనకు అనుకూలంగా పాజిటివ్ గా కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. లక్ష్మి.
ఎస్ మరి దీనిపైన నెగిటివ్ ట్రోలింగ్ కూడా వస్తుంది కాబట్టి ఇదంతా అతి గేమ్ లాగా చూడాలి అంటున్నారు. మరి వీళ్ళందరూ విరాట్ కోహ్లీ యాంటీ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అని అనుకోవచ్చా, లేదా టీమిండియాకి విరుద్ధంగా ఉన్న వాళ్ళు ఇలాంటి కమెంట్స్ చేస్తున్నారు అనుకోవచ్చా? రైట్, ఇక్కడ అలా అనుకోవడానికి లేదు. కానీ ఏంటంటే ఆటను ఆటలాగానే చూడాలి అనేది కొంతమంది అంటుంటే, కొంతమంది అభిమానులు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ ఆ విధంగా ప్రవర్తించకుండా ఉంటే మంచిది అనేది ఒక సూచన అయితే చేస్తూ ఉన్నారు. కానీ అభిమానులు ఎవరికి నచ్చిన విధంగా వారికి ఎవరు తోచిన విధంగా ఆ విధంగా వ్యవహరిస్తుంటారు. దానిలో భాగంగానే ఈ యువ అభిమాని విరాట్ కోహ్లీ మీద ఉన్న ప్రేమ గాని అభిమానంతో ఈ విధంగా అంటే చాలా రోజుల తర్వాత తన ఫామ్ లోకి రావడం, అందులోనూ పాకిస్తాన్ పైన సెంచరీ కొట్టడంతోనే మన ప్రత్యర్థి దేశమైన పాకిస్తాన్ పై ఈ విధంగా గెలుపొందడం అనేది చాలా ఆనందంగా ఉండడంతో ఈ విధంగా వ్యవహరించి ఉండి ఉంటాడు అనేది మరి కొంతమంది పాజిటివ్ గా చెప్తున్నారు. మరి కొంతమంది గేమ్ చూడాలి, ఇంతగా వ్యవహరించడం అంత సమంజసం కాదు అనేది కొంతమంది చెప్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరి అభిప్రాయాలు వెల్లడించడం కానీ, ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు వీడియోస్ అవి పెట్టడం ద్వారా అవడం కానీ, కొంతమంది పాజిటివ్ కొంతమంది నెగిటివ్ గా కామన్ గా కామెంట్ చేస్తూ ఉంటారు. కానీ దీనికి సంబంధించి తనకున్న అభిమానాన్ని విరాట్ కోహ్లీపై చూపించాడు అనేది కొంతమంది చెప్తుంటే, అతిగా వ్యవహరించడం మంచిది కాదు అనేది మరి కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శివ. ఎస్, అయితే ఈ పాకిస్తాన్ పై విరాట్ సెంచరీతో ఫ్యాన్స్ అందరు కూడా రచ్చ లేపుతున్న విషయం మనందరికీ తెలిసిందే. కాకపోతే ఇప్పుడు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా మనం చూసినట్లయితే ఈ వీడియో మాత్రం తెగ వైరల్ అయిపోతుంది. ఎందుకు ఇంత వైరల్ అవుతుంది అంటే, ఈ ఫ్యాన్ మాత్రం బీభత్సంగా రచ్చలేపుతున్నాడు. ఎందుకంటే ఇంట్లో ఉండి ఏకంగా పాకిస్తాన్ పైన సెంచరీ కొట్టిన విరాట్ చాలా రోజులుగా ఫామ్ లో లేని విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ ఫామ్ లోకి వచ్చి ఏకంగా సెంచరీ కొట్టడమే కాక ఏకంగా పాకిస్తాన్ అంటే తన ఒపోనెంట్ అయిన పాకిస్తాన్ పై ఇంకా గెలుపు పొందడంతో ఈ అభిమాని ఎలా చాటి చెప్పాలో తెలియకుండా షర్ట్ విప్పి ఆ ఎగ్జైట్మెంట్ ని ఏ విధంగా అరుపులు కేకలతో ఆ ఇల్లంతా కూడా ఆ అభిమానాన్ని ఎలా తెలుపుతున్నారో మనం అందరం కూడా చూడొచ్చు. అయితే వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కూడా ఎవరైతే ఇంట్లో ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ సెల్ ఫోన్స్ త్రూ వీడియోస్ తీసి ఎంత హ్యాపీగా ఉన్నారో అని చెప్పి ఆ హ్యాపీ మూమెంట్ ని షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. అయితే ఇదే విధంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనగానే ప్రతి ఒక్కరి ఇండియన్ గుడిలో మెదిలేది ఇండియా గెలవాలనే ఉంటుంది. కాబట్టి అదొక ఎమోషన్ గా భావిస్తారు. ప్రతి ఒక్క క్రికెటర్ లేదా నాన్ క్రికెట్ ఫ్యాన్స్ కి కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే అదొక స్పెషల్ ఒకేషన్ లాగా ఉన్న పనులన్నీ ఆపుకొని టీవీకి అంకితం అయిపోతారు. అలాంటి ఒక సమయంలో విరాట్ దుబాయ్లో జరిగిన ఈ మ్యాచ్లో సెంచరీ కొట్టడం అనేది కీలకంగా నిలబడింది. అంతేకాకుండా ఈ ఫ్యాన్ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది, రచ్చ లేపుతోంది. పైగా విరాట్ తిరిగి ఫామ్లోకి రావడం ఫుల్ జోష్ని కూడా నింపిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా విరాట్ సెంచరీ పూర్తి కాగానే ఓ ఫ్యాన్ సంబరాల వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది. అదే ఈ ఫ్యాన్ వీడియో. ఎస్, మనం డిజిటల్ ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. షర్ట్ విప్పి ఇంట్లో అరుపులు కేకలతో సహా ఐ లవ్ యూ కోహ్లీ అంటూ ఇల్లంతా పరుగెత్తుతున్నాడు ఈ ఫ్యాన్. అంతేకాకుండా ఆనందంతో పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నాడు ఈ ఫ్యాన్. ఏకంగా టీవీ ముందు పడుకుని విరాట్ కు సాష్టాంగ నమస్కారాలు కూడా చేస్తున్నాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో విపరీతంగా వైరల్ కావడంతో మరి మిగతా ఫ్యాన్స్ కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. అంతేకాకుండా ఇదే నిజమైన ఇండియన్ అని కూడా భారీ స్థాయిలో కమెంట్స్ కూడా తెలుపుతున్నారు. అంతేకాకుండా అసలైన కోహ్లీ ఫ్యాన్ అంటూ కూడా అందరూ పొగడ్తల వర్షాలు కురిపిస్తున్నారు. మరి ఇంత పాజిటివిటీ ఉన్న ఈ వీడియో పైన గేమ్గానే చూడాలి, కానీ ఇంత అతి అవసరం లేదంటూ మరికొందరు విమర్శలు అయితే భారీ స్థాయిలో తెలుపుతున్నారు. కానీ ఇతని అభిమానం మాత్రం ఇలాంటి స్థాయిలో ఇంట్లోనే అతిగా చేయలేదు అని చెప్పి కూడా సోషల్ మీడియాలో ఈ వీడియో పైన కూడా డిబేట్ నడుస్తోంది. అసలు దీనిపైన మీరేమనుకుంటున్నారో అభిప్రాయంలో మా కమెంట్ రూపంలో తెలపండి. అయితే పోవడం అయితే పోవడం